Let us learn an important structure today. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్. అదేంటంటే గెస్ట్స్ వస్తారేమోనని బిర్యానీ ప్రిపేర్ చేశాను. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు తెలిస్తే ఓపిక ఉంటే కింద కామెంట్స్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని రాయండి. ఓకే, ఇప్పుడు మనం ఇటువంటి మాటల్ని ఎలా చెప్పాలో చూద్దాం. వర్షం పడుతుందేమో అని నేను ఎప్పుడు గొడుగు తీసుకెళ్తాను. కరెంటు పోతుందేమో అని క్యాండిల్స్ కొన్నాను. అవసరం అవుతుందేమోనని కొంత క్యాష్ని తీసుకువస్తాను. ఇటువంటి మాటల్ని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఇన్ కేస్ని యూజ్ చేస్తాం. నిజానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయి. అంటే ఈ సెంటెన్స్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి, నేను క్యాండిల్స్ కొన్నాను, ఒక పార్ట్, ఇది మెయిన్ పార్ట్. కరెంటు పోతుందేమోనని, ఇది ఇన్ కేస్ పార్ట్. నేను ఎప్పుడు గొడుగు తీసుకువెళ్తాను, మెయిన్ పార్ట్. వర్షం పడుతుందేమోనని, ఇన్ కేస్ పార్ట్. నేను క్యాష్ తీసుకువస్తాను, మెయిన్ పార్ట్. అక్కడ అవసరం అవుతుందేమోనని, ఇన్ కేస్ పార్ట్. జాగ్రత్తగా గమనించండి, ఈ మెయిన్ పార్ట్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కానీ వాడితే, అంటే ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టెన్స్, నాట్ ఓన్లీ సింపుల్, ఏదైనా ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ వాడితే ఇన్ కేస్లో వచ్చేటటువంటి పార్ట్లో ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. అలాగే మెయిన్ పార్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వాడితే ఇన్ కేస్తో వచ్చే పార్ట్లో కూడా మనం సింపుల్ పాస్ట్నే వాడాలి. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. ఐ ఆల్వేస్ టేక్ ఎన్ అంబ్రెల్లా, ఇది మెయిన్ పార్ట్, ఎప్పుడూ తీసుకువెళ్తాను. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఐ ఆల్వేస్ టేక్. కాబట్టి ఇన్ కేస్ తర్వాత కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉండాలి. ఇన్ కేస్ ఇట్ రెయిన్స్, చూడండి, ఇట్ రెయిన్స్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. ఐ బాట్ సమ్ క్యాండిల్స్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, కొన్నాను. తర్వాత ఇన్ కేస్ తర్వాత చూడండి, ఇన్ కేస్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్, ఇది కూడా సింపుల్ వెంట్ ఆఫ్, సింపుల్ పాస్ట్లోనే ఉంది. ఐ విల్ క్యారీ సమ్ క్యాష్, ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. కాబట్టి ఇన్ కేస్ తర్వాత వచ్చేది సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎలా వచ్చింది, ఇన్ కేస్ వీ నీడ్ ఇట్, వీ తర్వాత నీడ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్లో నేను ఇచ్చినటువంటి మీకు ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్స్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకే.